ఏంట్రా వడ్డీ కొట్టిన కూరగాయలు కొట్టుగా మార్చేశారు? కూరగాయలకి ఇంగ్లీష్ పేర్లు తెలియాలన్నా నేర్పించన్నా. వడ్డీ లెక్కలకి కూరగాయలకి సంబంధమే లేదే. ఎనీవే కోచింగ్ స్టార్ట్. గుమ్మడికాయకి ఓపెనింగ్ నీ సైజ్ లో అడుగుతున్నావా? బంకిన్, బంకిన్, బంగాళదుంప, పొటాటో, పొటాటో, రాములుగా, టొమాటో, టొమాటో, బెండకాయ, బెండకాయకి లేడీస్ ఫింగర్, లేడీస్ ఫింగర్. మరి వాక్కాయని చెప్పన్నా? జెంట్స్ ఫింగర్. అబద్ధాలు చెప్తున్నా. బెండకాయ అమ్మాయిల బెండలా పొడుగా ఉంటుంది కాబట్టి లేడీస్ ఫింగర్ ఓకే. రౌండ్ గా ఉన్న వాక్య జెంట్స్ ఫింగర్ అలా మరి నీకు తెలుసా? పోనీ తెలీదు. అప్పుడు తెలుసున్న వాళ్ళు చెప్తే చిన్నరాయిలో బాబు మోహన్ సెన్సిబుల్ గా కొచ్చిన అడుగుతున్నాను అనుకుంటూ సెక్సీగా మాట్లాడతావా? రాస్కెల్, కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు. మొహం చూడు, మొహం దిష్టి తీసిన గుమ్మడికాయలాగా. మరి అరటిగాని మళ్ళీ సెక్సీగా అడుగుతావురా నా కర్రి నా కొడకా. నిన్ను డి ఎందుకు ఇలా మూడౌట్ లో ఉన్నావు? తను మనెవ్వరికి చెప్పకుండా అన్వర్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది. అందుకు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీ పేరెంట్స్ మమ్మల్నిగా తప్పుగా అనుకుంటారు. మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి, లైఫ్ లో మనం ఎవరిని లవ్ చేయకూడదు. అయ్యో నా లవర్ సూసైడ్ చేసుకుంటాడు. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. లవ్ చేయొచ్చు, కానీ అందులో ఓ లాజిక్, ఎథిక్స్ ఉండాలి. మొరాలిటీ మీరకుండా ఉండాలి. ఓకే 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 ఓకే, లెట్స్ హావ్ కాఫీ. హాయ్, నేను వాసుతో మాట్లాడొస్తాను. ఓకే ఓకే. ఏ హి జస్ట్ మై గుడ్ ఫ్రెండ్, ఓకే, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. వాసు, హాయ్. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? బయట నీ కార్ చూశాను. కమ్ సిట్ సిట్. నీతో కొంచెం మాట్లాడాలి. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు చెప్పు. సపోజ్ నేను లవ్ చేస్తున్నానని చెప్తే నువ్వేమంటావు? చెప్పుతో కొడతానంటాను. హే, నువ్వు అలా చెప్తేనే అంటాను, కానీ నువ్వు అలా చెప్పలేదుగా. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. సరే, నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నీకు ఓవర్గా చనివించాను కదూ. మార్కెట్ కుర్రాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నా తప్పే. నన్ను లవ్ చేయడానికి వీటికేం స్టేటస్ ఉంది? ఏమన్నావు? కమ్ అగైన్. నన్ను లవ్ చేయడానికి నీకు ఏం స్టేటస్ ఉందని అడిగాను. దీనికి బదులుగా నువ్వు నన్ను చెప్పుతో కొట్టుండొచ్చు. ఏంటి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడేశావు? వాసుని నేను మంచి ఫ్రెండ్గానే చూసానే. సడన్ గా లవ్ అనేసరికి నాకు కోపం వచ్చేసింది. సరే, నీకిప్పుడు వాడు నచ్చాడా నచ్చలేదా? తెలీదే. ఇలాంటి అమ్మాయిలు నాలుగుతో నైస్ గా మాట్లాడి వేలుతో విషం రాసి వెళ్ళిపోతారా? తనకు అవసరం ఉన్నప్పుడు పావురంలా నీ చుట్టూ తిరిగింది, అవసరం తీరాక పావులా కాటేసింది. రే, వీడు వడ్డీకిస్తాడనేగా ఆ పిల్ల నాళ్ళు వీడితో తిరిగింది. నోరు మీరా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతేగాని స్టేటస్ గురించి మాట్లాడడం ఏంటి? దానికేం అర్హత ఉందిరా వీడి గురించి మాట్లాడడానికి? రేయ్, మాటలు అప్పిపోయి పంచూసుకుంటా. ఈ దిక్కుమాలిన లవ్వలేరా, పులి లాంటి వాళ్ళు పిల్లి అయిపోతారు, పిల్లి లాంటి వాళ్ళు పులి అయిపోతారు. ఇలాంటి అమ్మాయిలకి పెళ్లికి ముందు ఊరు తిరగడానికి ఫ్రెండ్ అని ఒకడు, పెళ్ళయిన తర్వాత ఫారెన్ టూర్కి వెళ్ళడానికి మొగుడని ఒకడో కావాలి. ఫారెన్కి వెళ్ళడం వాసుకి పక్క ఊరికి వెళ్ళినంత, వాడి గురించి దానికేం తెలుసు? ఏంటన్నా నువ్వు అనేది? జీకే గ్రూప్ కంపెనీ పెద్ద ఆయన కొడుకురా మన వాసు. పెద్ద ప్యాలెస్ లో ఉంటుందిరా వాడి ఇల్లు. చోడవరంలో ఉండే వాసు మేనత్త కూతురు దుర్గకి పెళ్లి నిశ్చయమైంది. 4 రోజుల్లో పెళ్ళనగా వాసు వాళ్ళ ఇంట్లో పెళ్లివారికి విందు ఏర్పాటు చేశారు. వాడు చేసే చిన్న చిన్న తప్పుల్నే పెద్దవి చేసే వాళ్ళ అమ్మగారు వాడు చెయ్యని తప్పుని ఇంకా పెద్దది చేశారు. ఏంట్రా పార్టీ అన్నా మందు పార్టీ కదా? రేయ్, ఊరుకోరా, అమ్ముంది. ఏం లేదమ్మా. హలో వాసుబావా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? నేను లోపల ఉన్నాను. దుర్గా, దుర్గా, హే, పెళ్లి కూతురా. ఏంటి అందరూ అక్కడుంటే ఒకదాన్ని ఇక్కడేం చేస్తున్నావు? వాసుబావా, నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు బాబా. ఏంటి నువ్వు అనేది? ఇంకా 4 రోజుల పెళ్ళుంది.
సరే అత్తమావకు ముందే చెప్పొచ్చు కదా. మా నాన్నతో చెప్తే నరికి పారేస్తాడు బావా. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరిని? బుద్ధుందా నీకు అసలు? ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఒక్కరోజు కూడా ఆ ఉద్దేశంతో చూడలేదు. దయచేసి మన ఫ్యామిలీ పేరు చెడగొట్టుకు. నేను చెప్పి ఇలా చూడు, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను బావా. దుర్గా ఎక్కడికైనా తీసుకువెళ్ళి నన్ను పెళ్లి కాదు చేసుకో. దుర్గా, దయచేసి నేను చెప్పేది విను. ఏంటి ఈ పని? నా బిడ్డను ఏం చేసావరా? ఎందుకు ఏడుస్తోంది? మావయ్య నేను చెప్పేది విను. భానుమతి! ఏమండి? రారా నువ్వు? భానుమతి! మావయ్య నేను చెప్పేది విను. ఆ, పెద్ద మీ అన్న ఇల్లు తీసుకొచ్చావుగా, మీ అన్నయ్య కొడుకు చేసిన పంచాడు. బావగారు ఏమైంది? ఏమిటి ప్రాబ్లం? 4 రోజుల్లో పిల్లకి పెళ్ళుంది, రూమ్ లోకి తీసుకెళ్లి బాటేసుకుంటున్నాడు. ఏంటి మీ పెంపకం? మరీ చేస్తామని ఇంటికి పిలిచి 10 మందిలో పరువు తీస్తారా? ఏమైందిరా? బావగారు అలా తప్పుగా మాట్లాడు. ఎవరిదయ్యా తప్పు? పిలవగానే వచ్చినందుకు నన్ను నేను చెప్పుతా కొట్టుకోవాలి. చెయ్యి. ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు లోపలికి వచ్చావు? అది కాదు. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? ఎందుకు? ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావురా? కోపడతాను. ఊరుకోండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు అడ్మిట్ చేసుకుంటున్నారు? బావగారు తొందరపడకండి. ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. ఏం తెలుసుకుంటావేంటి? నా బిడ్డ ఎందుకు అవమాన పాలైందో వాడిని అడిగి తెలుసుకుంటావా? అక్క వాడు అలాంటి వాడు కాదక్క. అంటే నా కూతురు అలాంటిది అంటున్నావా? మీ అన్నయ్య ఎప్పుడో పోయాడు కదా, ఇంకా ఎందుకు వీళ్ళని ఇంట్లోనే ఉంచుకున్నావు? వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చి ఇంట్లో తెరవేసి. అనవసరంగా మాట్లాడకండి. ఈ ఇంట్లో ఏదైనా మా వదిన నిర్ణయించాలి. ఆవిడ గురించి అమర్యాదగా మాట్లాడారు. ఏంటి పేరు చూపించి మాట్లాడతావు? ఊరుకోండి, మీరు ఊరుకోండి. ఏరా, నేను నిన్ను నా కన్న బిడ్డలా పెంచాను కదరా. బియ్యాని వారందరూ ముందు నన్ను ఎంత అవమానం చేశావేంట్రా? వాళ్ళు నా కూతురు గురించి ఏమనుకుంటారా? అమ్మా, ఎవరి గురించి ఏమి ఆలోచించకండి. మాకు మా కోడలే ముఖ్యం. ఏదో ఒక పోరం ఒక తప్పుగా ప్రవర్తించాడని మేము మా కోడలు వదులుకో. నువ్వు రామా. కన్న బిడ్డని ఇలాగా పెంచడం అని నా మొహాన అందరూ ఉమ్మేసేలా చేసేవే. ఈ తల్లి తల తెచ్చుకునేలా చేసావు కదరా. పోరా బయటికి, పోరా, పోరా బయటికి. వాసు, వెళ్ళకు వాసు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. వాసు, ఏం మాట్లాడవే వాసు? అన్నయ్య. అన్నయ్య. తను ఆశించింది ఎలాగూ దక్కదని తెలుసున్న దుర్గ మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే వాసును తన ఇంటికి దూరం చేసింది. వాళ్ళింట్లో పనివాడిగా ఉన్న నన్ను ఏ స్టేటస్ చూడకుండా ఫ్రెండ్గా చూసుకున్నాడ్రా. అందుకేరా వాడి ఇల్లు వదిలి వచ్చేసేటప్పుడు వాడి కూడా నేను వచ్చేసాను. కానీ ఆ దివ్య ఏంటంటే నా ఫ్రెండ్ను పట్టుకొని నీ స్టేటస్ ఏంటని అడుగుతుందా? రేయ్, కత్తి తీసి బండిలో పెట్టరా. ముందు వాళ్ళ ఇంట్లో దూరి కసక్ కసక్క నరికి పారేస్తాను. ఎంక్వైరీ చేయండి. అలాగేనా? ఏ ఊర్రా? కోన్సగావ్. బీహార్ సే ఆయా హుయే హై సాబ్. ఆ రోజు ఇక్కడ గొడవైంది కదా. థియేటర్లోనే ఉన్నావునా? నిన్ను వాళ్ళు చూడకూడదు. నేను కార్లోనే ఉన్నానా? అవును, ఆ ఏదో ఇక్కడ లేడు. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దొరికితే దోలు తీర్చేద్దాం అనుకున్నాను, ఎస్కేప్ అయిపోయాడు. మీరు పని చేయండి, అందరూ బయలుదేరి ద్వారకా నగర్ బంగ్లా లాడ్జ్కి వచ్చేయండి. అక్కడే రూమ్ వేసి ఉంటాడు. బయలుదేరి. ఎవరో తెలియదన్న, కానీ నల్లకారులో వచ్చాడు. వాడు నల్ల కార్లో వచ్చాడని చెప్తున్నారన్నా. చుట్టుపక్కల వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అలాగే. రైట్ లో ఇక్కడే ఆపు. వాసు, వాసు, వాసు. ఏమైంది? హలో రాహుల్, ఏంటి ఇంత రాత్రప్పుడు? అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయిందక్క. ఏంటి? అన్వర్ తో వెళ్ళడం ఇందాక నేను చూసానక్క. మా ఏంటే? రమ్య, చిత్ర అబ్బాయితో వెళ్ళిపోయిందట. వెంటనే మా ఇంటికి రా. ఇంత అర్ధరాత్రి పూట కష్టమే. ఫోన్ పెట్టే. అమ్మా నాన్న నిద్రపోతున్నారక్క, తెలిస్తే జస్ట్ తట్టుకోలేరు. కూల్ డౌన్ రాహుల్, వెయిట్. దివ్య, నీ ఫ్రెండ్స్ ఎవరు దీన్ని హ్యాండిల్ చేయలేరు. వాసుకు ఫోన్ చేయి. ఓన్లీ హీ కెన్ హ్యాండిల్ దిస్. వదిలే, వెళ్తే వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం తెలీదు.
కూతురు లేచిపోయిందని తెలిస్తే వాళ్ళ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు వాసు. రేయ్ వాళ్ళు బయలుదేరి 20 నిమిషాలు అయింది. 15 కిలోమీటర్లు కూడా దాటుండ్రు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల వెతకండి. మన మార్కెట్ కూరలందరినీ నిద్ర లేపి బస్సు, కారు ఏది వదలకుండా వెతకాలి. ఓకే? కన్నా నాకు ఈ విషయం చెప్పి నీ ఫోన్ ఇవ్వు. అలాగే బాయ్కి ఫోన్ చేసి చెప్పి దివ్య వచ్చి బండికు. రేయ్ ఆ పిల్ల ఫ్రెండ్స్ అందరింటికి వెళ్తున్నాం. ఏమైనా ఉంటే ఈ నంబర్ గుర్తు. రాహుల్ నువ్వు ఇంటికి వెళ్ళిపో. మన వాళ్ళని వెంటనే పంపిస్తా. మన వాళ్ళందరినీ నా లైన్కి రమ్మను. రేయ్ అన్ని ట్రైన్లు వెతుకు. కాదు ఒక బస్ స్టాండ్ లో ఉన్నాను. బయలుదేరి అన్ని బస్సులు వెతుకుమని చెప్పు. కుటుంబం బస్ స్టాండ్ లేరు వాసు. బాయ్కి విషయం చెప్పేవా? డ్రైవర్ ఒక్క నిమిషం. కొండపతి చెక్ పోస్ట్ దగ్గర మన వాళ్ళు ఉన్నారు. బాయ్తో మొత్తం చెప్పాను. ఆయన నీకు ఫోన్ చేస్తా అన్నాను. సరే మా ఏరియా వాళ్ళే కూడా వెళ్ళారు. ఏమంటున్నావు బాయ్? అందరూ ఫోన్ ఆఫ్ చేసి పెట్టారు. సింహాచలం మొత్తం వెతకమన్నాను. అలాగే బాయ్. ఏమైంది? అన్ని ట్రైన్లు వెతికాం. ఎక్కడ సరే బండికు. అందరూ ఓవర్ బ్రిడ్జ్కి వచ్చేది. వస్తున్నా వాసు. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎలా మిస్ అయింటారా? ఆ పిల్లాడు ఏరియాలోనే లేరు, బస్ స్టాండ్లో లేరు. రేయ్ 6ంటికి యశ్వంత్పూర్కి కూరగాయల లోటుతో ట్రైన్ వెళ్తుంది. అది ఏ ట్రైను? అది డొరాంటో ఎక్స్ప్రెస్. నార్త్ సింహాచలం మీదుగా వెళ్ళిపోతుంది. వైజాగ్ లోపలికి రాదు. పదండ్రా. నువ్వు అటు వెళ్ళు. నువ్వు ఇటు వెళ్ళరా. అదిగో వాసు అక్కడ ఉన్నాడు. చిత్ర అటు చూడు. వాసు, చిత్ర ఆగు. వెళ్ళకు. చిత్ర ఏయ్, మీకు అసలు బుద్ధుందా? ఎక్కడికి పారిపోతున్నారు? చూడు వాసు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకురా ఒప్పుకోవాలి? 20 ఏళ్ళు కంటికి రెప్పలా పెంచిన పిల్లని 20 రోజుల్లో ఇచ్చేస్తారా? వాసు ప్లీజ్, ఇది మా జీవితానికి సంబంధించింది. ఏదే జీవితం? కలవగానే ఫ్రెండ్, పరిచయం లవరు, 30 రోజుల పెళ్లి, 3 నెలల డైవర్స్ అని అంతమంది కోర్టు ముందు నిలబడుతున్నారే, అదే నా జీవితం. కన్న వాళ్ళందరూ పిల్లల మీద నమ్మకంతో తలుపుకి గొల్లం పెట్టే నిద్రపోతున్నారు. ఎవరు తాళం వేసి తాళం చెవిని దిండు కింద పెట్టుకోవట్లేదు. కానీ నువ్వు వాళ్ళ నమ్మకాన్ని బదలుకొట్టి వచ్చేసావు కదూ. ఎంతో నమ్మకంగా పెంచిన వాళ్ళకి నువ్వు ఇలా ద్రోహం చేసి వచ్చేసావు కదే. అమ్మ నాన్నకి ఎప్పుడైనా దూరంగా బతికేవా? వాళ్ళుండగా వాళ్ళ విలువ తెలీదు. లేనప్పుడే ఆ బాధ అర్థమవుతుంది. కన్న వాళ్ళ మనసుని బాధ పెట్టిన వాళ్ళు ప్రశాంతంగా జీవించినట్టు చరిత్రే లేదమ్మా. లవ్ చేయడం తప్పు కాదు. అందులో లాజిక్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. మర్యాదగా నేను చెప్పేది వినండి. మీ అమ్మ నాన్నలతో మాట్లాడి నేను మీ పెళ్లి జరిపిస్తాను. సారీ వాసు, నువ్వు చిత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళు. నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. అక్క ఎందుకక్క ఇంత పని చేసా? సారీ రా, పద లోపలికి వెళ్దాం. కన్నా ఆ పిల్లల్ని ఏం చేయొద్దని బాయ్తో చెప్పండి. వాసు, మీ అమ్మ నాన్నంటే నీకు బాగా ఇష్టమా? ఇప్పుడు వాళ్ళు నీతో లేరా? లేరు. థ్యాంక్ యూ వాసు. నేను నీతో ఆ రోజు అలా మాట్లాడుండకూడదు. ఐమ్ సారీ. పర్వాలేదు. పడుకో వెళ్ళి, మనం తర్వాత కలుద్దాం. ఏంటమ్మా అంతా ఓకేనా? ఓకే మా. మరెందుకు అదోలా ఉన్నావు? ఒకరోజు నేను వాసుని బాగా హర్టింగ్ గా మాట్లాడాను. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నా ఒక్క మాట కోసం వాడు ఎంతలా తిరిగాడో తెలుసమ్మా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఐ లవ్ వాసు మా. ఐ లవ్ హిమ్. దట్స్ ఓకే. తను చాలా మంచివాడమ్మా. ఇట్స్ ఓకేరా. థ్యాంక్ యూ మా.